హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఈ అంశం ప్రత్యేక అంశమే. మరి అప్పట్లో అంటే ఫిబ్రవరి 13, 1957లో రంగనాయకమ్మ గారు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక ఆ పత్రికకు రాసిన ఉత్తర ఈ విధంగా ఉంటుంది. ఒళ్ళు వంచి చాకిరీకి మళ్ళితే సరి అనేటువంటి ఆనాటి లేఖ. అంటే దాదాపు 70 సంవత్సరాల నాటి లేఖ అది. మరి ఆ లేఖ సారాంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళితే సరి. ఇక వినండి. 70 ఏళ్ల నాటి, దాదాపు 69 సంవత్సరాల నాటి ఆ లేఖ. ఇక వినండి. పెరిగిన గిరాకీ అనే వ్యాసంలో పూర్ణ రామారావు గారు కేవలం వారి పని మనిషి ఎలా ప్రవర్తించిందో చెప్పారు అంతే. దానివల్ల ఇతర వనితలు నేర్చుకోగల నీతి, అనుసరించతగు మార్గం ఏమిటి? కనీసం పని మనుషుల వల్ల ఇటువంటి కష్టనష్టాలు ఉంటాయి గనక సాధ్యమైనంత వరకు పని మనుషుల అవసరం లేకుండా మనమే గృహకృత్యాలు నిర్వర్తించుకోవాలి అని గ్రహించటం మంచిది. పని మనుషులతో పరితపించే వనితలంతా ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరాదా? ఇంతకీ గృహకృత్యాలు ఏమిటి? అంట్లు తోమటం, వాకిళ్ళు ఊడ్చి కళ్ళాపు చిమ్మటం, ఇల్లు తుడుచుకోవటం, ఇవి పాచి పనులు. తర్వాత వంట వడ్డన, పిల్లల్ని శుభ్రం చేయటం, ఇంకా సమయానుకూలంగా సంభవించే చిట్టి పొట్టి పనులు. పని మనిషితో బాధపడేవాళ్ళు పని మనిషి వల్ల కలిగే కష్టనష్టాలని తట్టుకోగల ఆర్థిక స్తోమత లేని వాళ్ళు పని మనిషిని పెట్టుకోవటం దేనికి? చింతించడం దేనికి? గృహకృత్యాలంటే మనం ఇంత జడిసిపోతాం కానీ పాశ్చాత్యులు గృహకృత్యాలను అతి చిన్న పనిగా భావిస్తారట. 5 గంటలకు లేస్తే కాలకృత్యాలు తీర్చుకొని, అంట్లు తోముకొని, వాకిళ్ళు ఊడ్చుకోవడానికి 1 గంట ఎక్కువే. అప్పటికీ భళ్ళున తెల్లవారుతుంది. పక్కలు తీసేసి ఇల్లు స్వయంగా శుభ్రంగా ఊడ్చుకొని 7 గంటలకి ఎంత మందగొండి మనుషులైనా వంటలో దిగచ్చు. వంట చేసుకుంటూనే చిన్న పనులు, పిల్లలకి నీళ్లు పోయటం, తలలు దువ్వడం, స్కూల్కి పంపటం ఇలాంటివి చేసుకోవచ్చు. 10 గంటల లోపు వంట తేలిగ్గా చేసేయచ్చు. అసలు బస్తీ వాళ్ళకి చెప్పుకోదగ్గ పనులే ఉండవు. ఊడవడానికి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండవు, అలకటానికి మట్టి నేలలు ఉండవు. సాధారణంగా బస్తీల్లో ఉమ్మడి సంసారాల అసలే ఉండవు. ప్రతి సంసారం చిన్నదిగానే, దాదాపు 10 మంది లోపుగానే ఉంటుంది. ఒకవేళ పెద్ద కుటుంబాలున్నా అందరూ తల ఒక పని చేసుకుంటే ఎంతసేపు? అసలు పల్లెటూళ్ళలో పని మనుషుల గొడవే ఉండదు. 100 ఎకరాల మాగాణి ఉన్నా స్వయంగా అన్ని పనులు చేసుకుంటారు. మనకు ఇంత ఆస్తి ఉందనే ధ్యాసే రాదు వాళ్ళకి. పల్లెటూరి పనులు చెప్తే బస్తీ సుకుమారులు హడలిపోవచ్చు. ప్రతి ఇల్లు విశాలంగా పెద్ద పెరడుతో ఉంటుంది. రోజువారీ చేసుకునే గృహకృత్యాలే గాక కనీసం నెలకోసారైనా ఇల్లంతా అలుక్కుంటారు. వేసవి కాలంలో ఏడాదికి సరిపోయే చింతపండు బాగు చేసుకుంటారు. కొందరు కారాలు కూడా కొట్టుకుంటారు. ఇంకా కందులు, పెసలు మొదలైన అపరాలని సమయానుకూలంగా బాగు చేసుకొని డబ్బాలలో బూడిద కలిపి పోసుకుంటారు. ఇదే విధంగా చేయగలవన్నీ చేసుకుంటారు. అందరూ ఇంతేనని కాదు, 100కి 90 మంది అసలు ఇప్పటికే పూర్వపు పద్ధతులు పోయాయని గోల పెడుతుంది నాయనమ్మ.
పల్లెటూరి వాళ్ళు స్వయంగా చేసే పనులు బస్తీ వాళ్ళు డబ్బిచ్చి చేయించుకుంటారు. ఇదే తేడా. పనులు చేసుకోవడానికి అభిమానపడతారు కొందరు. ఎవరైనా చూస్తారేమోనని సిగ్గుపడతారు. చూసినా తప్పేముంది? వాళ్ళు సంసారులు కారా? మనం చేసుకోవడానికి బొత్తిగా కుదరని పనులే ఇంకొకళ్ళ చేత చేయించుకోవాలి. అత్యవసరంగా ఇతరుల సహాయం కావలసిన వాళ్ళకి, అంటే గృహకృత్యాలు చేసుకోవడానికి వీలు పడని ఉద్యోగస్తులకి, చేసుకోగల ఓపిక లేని బలహీనులకి పని మనుషులు కావాలి. కానీ ప్రతి ఇల్లాలకి పని మనిషి దేనికి? మన దినచర్యల్లో గృహకృత్యాలకు మించి చేయవలసిన రాచకార్యం ఉండదు. ఇటువంటప్పుడు లేనిపోని దుబారా ఖర్చులెందుకు? తాహతుంటే ప్రతి సుఖాన్ని అనుభవించు. అలా తాహతు గలవాళ్ళు మేము పని మనిషి వల్ల చిక్కులు పడుతున్నామని చెప్పుకోనక్కర్లేదు. కొందరు బాధ్యతంతా పని మనిషిదేనన్నట్లు ప్రవర్తిస్తారు. ఓసారి నేను ఒకరింటికి వెడితే సమయానికి ఆ ఫ్రెండ్ లేక ఆవిడ తల్లి ఆహ్వానించింది. నేను ఆ కుటుంబానికి చిరపరిచితురాలనే. చావిడి అంతా నానా కంగాళిగాను ఉంది. నన్ను చూస్తూనే పని మనిషి ఇంకా రాలేదమ్మా, సాయంత్రం కానీ రాదు, అవతల గదిలోకి ఎడదాం రా అని ఇంకో గదిలోకి తీసుకెళ్ళింది. ఇంతకీ ఏమిటంటే పని మనిషి వచ్చే వరకు అలా ఉండవలసిందే ఆ చావిడి. పని మనిషి కోసం ఎదురు చూస్తామా? మన ఇంటిని మనమే శుభ్రం చేసుకుంటామా? నీకు లేని బాధ్యత డబ్బు కోసం పనిచేసే పని మనిషికి వస్తుందా? మన ఇంటి పనులు మనమే చక్కబెట్టుకుంటే ఆరోగ్యం, సంతృప్తి, చురుకుతనం, శుభ్రత లభిస్తాయి. పని అంటే భయపడకూడదు. లేనిపోని గొప్పలకి పోకుండా ఆర్థిక స్థితి దాన్ని అవగతం చేసుకుంటూ ప్రవర్తించడం శ్రేయస్కరం. బానిసలా కష్టపడి రాణిలా అనుభవించటం నేర్చుకోవాలి. కష్టే ఫలి అంటూ ఆనాడు దద్దనాల రంగనాయకమ్మ బ్రాకెట్లో బొమ్మిడి అంటూ ముప్పాళ్ళ రంగనాయకమ్మగా పేరుగాంచినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం రంగనాయకమ్మ గారుగా పిలువబడుతున్నటువంటి ఆమె ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికకు ఫిబ్రవరి 13, 1957 అంటే దాదాపు 69 సంవత్సరాల క్రితం రాసిన ఆ ఉత్తరం లభ్యం కాగా, ఆ ఉత్తరం సారాంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఆనాటి పరిస్థితికి అవగాహన కోసం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.